కొడాలి నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఉద్యోగం పోయాక ప్రజలు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా బయటకొచ్చారా అంటున్న పెమ్మసాని చంద్రశేఖర్తో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు అత్యంత సంచలనం కలిగించే విషయం, నిన్న కొడాలి నాని మాట్లాడాడు. ఉద్యోగం లేదు కాబట్టి నేను జనాలకు కనిపించనంటే, ప్రజాప్రతినిధిగా లేకపోతే ప్రజలకు సేవ చేయరా? ఈ విషయంపై మనతో మాట్లాడడానికి కేంద్ర మంత్రి పెమ్మసాని గారు ఉన్నారు. సార్, నిన్న మీరు కామెంట్స్ చూశారు. ఉద్యోగం లేకపోతే మేము ప్రజలకు ఏంటికి కనపడతామంటూ కొడాలి నాని మాట్లాడారు. దీనిపైన మీ కామెంట్? ఉద్యోగం ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ నాయకుడు ఇప్పుడన్నా బయటకు వచ్చారా? ఏ రోజన్నా ఉద్యోగం 5 సంవత్సరాలు ఇచ్చారు కదా ఆయనకు ఉద్యోగం, వన్ టైం అని అడిగితే ఏ రోజు రాలేదు కదా. పొరపాటున వచ్చినా పరదాలు కట్టుకొని చెట్లు నరుక్కుంటూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఉద్యోగం పోయేటప్పటికి ప్రజలు గుర్తొచ్చారు. గ్లామర్గా ఉన్నాడని చంద్రబాబు ఆయన మీద టార్గెట్ చేశాడని వంశీ గురించి మాట్లాడతాడు. గ్లామర్ అంటే అదేం సార్? నేను అవన్నీ అన్ని చిల్లర మాటలు అవన్నీ ఏదో మాట్లాడతాను. రాష్ట్రానికి ఇంకా మరిన్ని నిధులు బడ్జెట్లో ఎలా వస్తుంది? మాకు కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉంటాం. ఎక్కడ అవకాశం ఉంటే అవన్నీ తీసుకొని వస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. ఏదైతే గత 5 సంవత్సరాలుగా ఉద్యోగం ఉన్నప్పుడు ప్రజలకు ఏదైతే వైసీపీ అధినేత మాజీ సీఎం ఏదైతే ఏం చేశాడో అదేవిధంగా ఇప్పుడు వారు కూడా ఏం చేస్తారో అన్న విషయాన్ని ఏదైతే పెమ్మసాని అంటున్నారో, మొత్తం మీద కొడాలి నాని వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో ఆయన ఖండిస్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్.